ఈ మాసంలో అంటే 23/6/2002 నాడు మధ్యాహ్నం 2:30 దివ్యమైన ముహూర్తం ఉంది. ఇరుపక్షాల వారు అంగీకరిస్తే లగ్నపత్రిక రాస్తాను. నాకు ఇష్టమేనండి. మరి మీకు ఏంటి తాతయ్య ఆలోచిస్తున్నారు? ఇంత మంచి అమెరికా సంబంధం మళ్ళీ దొరకమన్నా దొరకదు. నువ్వనేయండి. ఇంత అర్థంతరంగా ముహూర్తం పెడితే డబ్బు దశకం గురించి ఆలోచిస్తారు కదా. డబ్బు సంగతి ఏముంది, నేను ఎక్కడ చూస్తాను కదా. మీరు ఊహనండి. ఏమండి, మా తాతయ్య గారు ఊ అన్నారండి. ఆయన ఊ అన్నారంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఊ అన్నట్టే. మంత్రి గారు మీరు లగ్న పత్రిక చదివండి. శుక్రవారం రోహిణి నక్షత్రం కన్యాలగ్న ముహూర్తంలో వివాహం జరిపించడం పెద్దలకే ముహూర్తం నిర్ణయించడమైనది. అయ్యా తాంబూలాలు ఇచ్చిపుచ్చుకోండి. ఈ పెళ్లి కప్పించిన సేట్ గారు ఈయనే. అలాగా, నమస్కారం. తప్పకుండా ఫోన్ చేసి వెళ్ళా. పదని ఫోన్ చేసి నవ్వుతూ కూర్చున్నారు. అవతల ముహూర్తానికి టైం అయింది. తాతగారు కోపడుతున్నారు. నగలు వేసుకునేదా? అలాగే మాసికం కట్టు. సరే బామ్మా. ఏంట్రా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? పిచ్చి పిచ్చికి ఏంట్రా? అది వాడి లైఫ్ రా. లేకపోతే నాకెందుకు? ఈ విషయం అంకుల్ చెప్తే మనకెందుకురా? మనకెందుకంటావు ఏంట్రా? వాడు మన క్లోజ్ ఫ్రెండ్. అనవసరంగా గొడవ చేయకురా. అంకుల్ వస్తున్నాడు, నోరు మూసుకోండి. ఏమిట్రా గుసగుసలు? ఏం లేదు అంకుల్. ఏమీ లేదంటావేమిట్రా? అంకుల్ వస్తున్నాడు, వినపడుతుంది అంటున్నాడుగా. అది పెళ్లి కూతురు గురించి. చెప్పనివరా వాడిని. పెళ్లి కూతురు గురించి? పెళ్లి కూతురు గురించి వీడు బ్యాడ్ గా మాట్లాడుతున్నాడు. ఏమిట్రా బ్యాడ్? అది అంకుల్, అది పెళ్లి కూతురుని వీడు గోవాలో చూశాడంట. చూస్తే ఎవరితోనో. చిచి, ఆదిశేషయ్య గారిది చాలా పరువు గల కుటుంబం. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి. లేదంకుల్, ఈ అమ్మాయిని బాయ్ ఫ్రెండ్ తో గోవాలో కలిసి తిరగడం చూశాను. అతను ఫుట్బాల్ కెప్టెన్. వీళ్ళిద్దరికి ఏదో లింక్ ఉంది అంకుల్. లింక్ ఉందని ఆ కెప్టెనే చెప్పాడు అంకుల్. అవునరా? నా పర్సనలే నా సొంతం. ఏమిటి రామచంద్రయ్య గారు ఇట్టున్నారేమిటి? అవతల పెళ్లి కూతుర్ని పీటల మీద కూర్చోబెట్టబోతున్నారు. రండి. ముందు విషయం తేలాలి ఆదిశేషయ్య గారు. ఏమిటండి? మీ మనవరాలి క్యారెక్టర్ మీద మాకు డౌట్ గా ఉంది. ఏమిటండి? ఏమిటి మీరు అనేది? మీ మనవరాలు బాయ్ ఫ్రెండ్ తో గోవాలో తిరగడం చూశాన్ని మా వాడు చెబుతున్నాడు. మా అమ్మాయి గోవా వెళ్ళటం ఏమిటండి? మీ వాళ్ళు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారు? లేదు సార్, నా కల్లారా చూసి. ఏంటయ్యా నువ్వు చూసింది? ఏంటయ్యా నువ్వు చూసి నేను అడుగుతున్నా. మీరు తాతయ్య, అసలు ఇలాంటి డబ్బు నోలంటేనే నాకు కడుపు అంట. మన దగ్గర నుంచి ఇంకా డబ్బు గుంజేయడం కోసం దానికి అక్రమ సంబంధాలు అంటే పక్కకెళ్ళి మాట్లాడుతున్నారు. ఇంకా పక్కకెళ్ళి రాశాలేంటి? ఆ నిజాలు ఏమిటో మీ మనవరాలు నోరుతో చెప్పిస్తాను. పదండి. ఆగమ్మా, అడగండి. అగ్నిసాక్షిగా పెళ్లి జరగాల్సిన నీకు ఒక అగ్ని పరీక్ష ఎదురైంది. నీ సమాధానం మీద ఈ పెళ్లి ఆధారపడిందమ్మా. ఏమైంది తాతయ్య? 14వ తారీఖున నువ్వు షిర్డీ కదమ్మా వెళ్ళింది? అవును. మరి నువ్వు గోవా వెళ్ళావని, అక్కడొక ఫుట్బాల్ కెప్టెన్ తో కలిసి తిరిగావని వీళ్ళు చెప్తున్నారు. పైగా అతను నీ ప్రియుడని అతనే వీళ్ళకి చెప్పాట. మీ మనవరాలు కళ్ళప్పగించి అలా చూస్తుందంటే మీ కన్నుగప్పి ఏదో చేసిందనేగా అర్థం. అమృత, చెప్పు. నువ్వు గోవా వెళ్ళలేదుగా? నిజం చెప్పడానికి భయం ఎందుకు? చెప్పమ్మా. చెప్పమ్మా. నేను గోవా వెళ్ళాను. ఇప్పుడేమంటారు? ఈ మనవరాలు గోవా వెళ్ళిన సంగతి మీకే తెలియదు. అక్కడ ఇంకేం బాగోతులు నడిపిందో మీకెలా తెలుస్తుంది? తాతయ్య, ఆ అబ్బాయికి నాకు ఏ సంబంధం లేదు. చాలే ఊరుకోవమ్మా. నువ్వు రారా, ఇంకా చూస్తావే. నీ టైం బాగుంది. పంతులు మంత్రాలకు నువ్వు మామ అనకముందే ఈ పెళ్లి పెటాకులైంది. ఈ కర్మ మనకు తప్పింది. పదమే. మండపంలో అక్షింతలు వేయించుకుంటాం అనుకున్నాను. వాళ్ళందరి చేత తాతయ్య గారు నెత్తి మీద వేయించావు అక్షింతలు.
నీ పెళ్లి కోసం ఎన్ని సంతకాలు పెట్టాను తెలుసా నేను ఎన్ని తీర్చేలోపు మీ ముత్తాత వయసు వచ్చేస్తుంది నాకు యదవసంతం తాతయ్య నేను చేసే తప్పల్లా నీతో చెప్పకుండా గోవా వెళ్ళడమే తాతయ్య గారు అమృతం అన్నపూర్ణ ఇంటికి వెళ్దాం పద.